14 మందితో ఎంపీ అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా ప్రకటించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 4 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇక మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, అలాగే ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలంటూ కూడా అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లుగా సమాచారం. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా అభ్యర్థిత్వాలైతే కొలిక్కి రాలేదన్నట్లుగా తెలుస్తోంది. పద్నాలుగు మంది ఎంపీ అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. మరో 3వ జాబితా విడుదల చేసింది. ఇప్పటికే దాదాపుగా తొలి జాబితాలో 4 అభ్యర్థులను, 2వ జాబితాలో 5 అభ్యర్థులను విడుదల చేయగా నిన్న జరిగినటువంటి సమావేశంలో తెలంగాణకు సంబంధించిన 4 అభ్యర్థులని ఫైనల్ చేస్తూ ఒక లిస్ట్ అయితే విడుదల చేసింది. అందులో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆదిలాబాద్ నుంచి ఎస్టీ క్యాండిడేట్ అయినటువంటి ఆత్రం సుగుణ తాజాగా సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తను ఉపాధ్యాయురాలు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు, రాజీనామా పార్టీలో చేరి ఆమెకు ఎస్టీ కొంచెం తను సీతక్కకు సన్నిహితురాలుగా ఉంటారు. తనకి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేస్తారు. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి ఇటు ఖమ్మం నుంచి రెండింటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ ఇవి రెండింటిపైనే కొంత మేరకు లేట్ అవుతుందన్న నేపథ్యంలో నిన్న మాత్రం భువనగిరి నుంచి ఒక స్పష్టత అయితే వచ్చింది. చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేసే ఒక జాబితా అయితే విడుదల చేశారు. మిగతా ఇంకా 4 స్థానాలకు సంబంధించి మరో 2-3 రోజుల్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం నుంచి మాత్రము ఇప్పటికే చాలా మంది నేతలు పోటీలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం నుంచి తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి టీపీసీసీ భావిస్తున్నప్పటికీ మొదట సోనియా గాంధీనే పోటీ చేయాలని కోరడం జరిగింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో తను కొంత ఆరోగ్య రీత్యా కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదలుచుకోవాలని చెప్పేసి తను రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా దిగారు. అంతేకాకుండా తన తర్వాత రాహుల్ గాంధీని కూడా పోటీ చేయాలని కోరినప్పటికీ మాత్రం కేరళ రాష్ట్రం నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే మళ్ళీ రాహుల్ గాంధీ వైఎస్ఆర్ నుంచి బరిలో ఉండబోతున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మిగిలింది ప్రియాంక గాంధీని ఖచ్చితంగా ఖమ్మం నుంచి అంటే తెలంగాణ ఎవరో ఒకరు గాంధీ కుటుంబం నుంచి పోటీ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ఖమ్మం సంబంధించి కొంత మేరకు హోల్డ్ లో ఉంటారు. ఒకవేళ ప్రియాంక గాంధీ పోటీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఖమ్మం నుంచి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డిని బరిలో దించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా కరీంనగర్ నుంచి మాత్రం ఇప్పటికీ కొంతమంది అంటే ఏదైతే పెద్దలు అన్నట్టు బీఆర్ఎస్, బీజేపీ మొత్తం లిస్టు విడుదల చేసినప్పటికీ ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఇద్దరు కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి 5 అభ్యర్థులను 17 స్థానాలకు సంబంధించి 5 బీసీలను కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ సముచిత న్యాయం కల్పిస్తుంది, సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని అవకాశాలను కల్పిస్తారని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇందులో బీసీలకు కేటాయించాలని చెప్పేసి ఒక నినాదం వినబడడంతో కొంత మేరకు మిగతా స్థానాలు కూడా పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే కరీంనగర్ నుంచి మాత్రం బీసీలకు న్యాయం చేయాలి. ప్రస్తుతం అయితే కరీంనగర్ నుంచి ప్రెసిడెంట్ పోటీలో ఉంటారని చెప్పినప్పటికీ మాత్రం బీసీలను అనౌన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీర్మానం మల్లన్న అక్కడ నుంచి పరిగెత్తే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా స్థానాలకు సంబంధించి ఇటు వరంగల్ కావచ్చు, వరంగల్ మాత్రం ఖచ్చితంగా ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్ సంబంధించి ఇప్పటికే 17 స్థానాల్లో 3 స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉండగా అందులో 3 స్థానాల్లో 2 మాలలకు కేటాయించడం చెప్పి ఇప్పుడు అధిష్టానం పాటించి ఇటు పెద్దపల్లి కావచ్చు, నాగర్కర్నూలు కావచ్చు ఎస్సీ క్యాండిడేట్స్ మాలకు సంబంధించిన నేతలకు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ సీట్ మాత్రం ఖచ్చితంగా మాదిగలకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అక్కడ నుంచి మాత్రం పసునూరు దయాకర్ తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు, సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. అటు పసునూరు దయాకర్ తో పాటు దుమ్మాటి సాంబయ్య కూడా వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని అనౌన్స్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఎంఐఎం నేతలకు పట్టున్న కాబట్టి అక్కడ నుంచి ముస్లిం సోదరులను ఒకరిని బరిలో దింపాలని చెప్పేసి చూస్తున్నారు. అక్కడ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి షహనాజ్ తుగ్జాం ని కూడా కొంత మేరకు బరిలో దింపే యోచనలో ఉంటుంది. అయితే వీటన్నిటిపైన కూడా ఇంకా కొంత మేరకు అభిప్రాయం రానట్టుంది. మరికొద్ది రోజుల్లో అది కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
రైట్, థ్యాంక్ యూ భవిత.